ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన కన్యారాశి మిత్రులారా, ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచించండి. గత కొన్ని వారాలుగా మీ మనసు ఎందుకో అలసిపోయినట్టు అనిపించలేదా? ఎవరితోనూ చెప్పలేని ఒక బాధ, ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తుందనే ఆవేదన, కొన్నిసార్లు అందరూ ఉన్నా నేను ఒంటరిగా ఉన్నాను అనే భావన. మీకు ఆశ్చర్యంగా అనిపించిన 24, 25, 26 తేదీలు మీ జీవితంలో కేవలం 3 రోజులు కాదు. ఇవి మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక జవాబుకు ప్రారంభం కావచ్చు. ఎందుకంటే గ్రహస్థితి చెబుతున్న ఒక గాఢమైన రహస్యం ఉంది. మీరు కోల్పోయినది తిరిగి రావడం, నిలిచిపోయినది కదలడం, మూసుకుపోయిన తలుపు తెరుచుకోవడం. ఈ 3 తేదీలలో వీటిలో ఏదో ఒకటి మీ జీవితంలో కనిపించే అవకాశం ఉంది. కానీ కన్యా రాశి మిత్రులారా, ఈ మార్పు ఒకేసారి పెద్ద శబ్దంతో రాదు. ముందుగా చిన్న సంకేతాల రూపంలో వస్తుంది. ఒక పాత వ్యక్తి గుర్తుకు రావచ్చు, ఒక విచిత్రమైన కళ కనిపించవచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి నుంచి ఒక్కసారిగా ఫోన్ రావచ్చు. మీరు అది సాధారణం అనుకుంటారు, కానీ జ్యోతిష్యపరంగా చూస్తే అది విధి మీకు పంపే సంకేతం కావచ్చు. 24వ తేదీ మౌనంగా విధి కదిలే రోజు ఈరోజు అని చెప్పాలి. 24వ తేదీ ఉదయం మీరు మామూలుగానే రోజును ప్రారంభిస్తారు. కానీ లోపల ఒక అర్థం కాని భావన ఉంటుంది. ఏదో జరగబోతుందనే చిన్న అలజడి. కన్యా రాశి మిత్రులారా, మీరు బయటికి ఎంత బలంగా కనిపించినా లోపల మాత్రం చాలా విషయాలను మౌనంగా భరిస్తారు. మీ కష్టాన్ని అందరికీ చెప్పరు. అదే మీ బలం, అదే మీ బలహీనత కూడా. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం జరుగుతుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న విషయం గురించి అకస్మాత్తుగా ఒక స్పష్టత రావచ్చు. ఇక చాలు, ఇప్పుడైనా నేను మారాలి, నా విలువ నాకు తెలుసుకోవాలి అనే భావన బలపడుతుంది. మధ్యాహ్నం తరువాత ఒక చిన్న వార్త మీ మనసును కదిలించవచ్చు. అది డబ్బుకు సంబంధించినది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబంలో చాలా కాలంగా నిలిచిపోయిన విషయం గురించి ఒక ముందడుగు కావచ్చు. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. కన్యా రాశి మిత్రులారా, మీ చుట్టూ ఉన్నవారందరూ మీ మంచి కోసం ఉండరు. మీరు ఎదగడం చూసి మౌనంగా అసూయపడే ఒక వ్యక్తి ఈ 3 రోజుల్లో తన అసలు స్వరూపాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీ ప్రణాళికలు, డబ్బు విషయాలు, వ్యక్తిగత నిర్ణయాలు ఎక్కువగా ఎవరికీ చెప్పకండి. ఆధ్యాత్మిక సంకేతం. 24వ తేదీ ఉదయము లేదా రాత్రి మీకు దేవాలయం కనిపించడం, గంట శబ్దం వినిపించడం, పాత భక్తి పాటలు వినాలని అనిపించడం, లేదా ఒకే దేవుడి పేరు మళ్ళీ మళ్ళీ గుర్తుకు రావడం జరిగితే దాన్ని యాదృచ్ఛికంగా తీసుకోకండి. ఇది దైవం నీ ప్రార్థనలు విన్నాది అని చెప్పే సంకేతం కావచ్చు. ప్రత్యేకంగా విష్ణు సహస్రనామం వినడము లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించడం ఈ 3 రోజుల్లో మానసిక ప్రశాంతతని ఇస్తుంది. కన్యా రాశి మిత్రులారా, 25వ తేదీ ఉదయం ఒక అనుకోని పరిచయం లేదా ఒక పాత వ్యక్తి తిరిగి రావడం మీ మనసును కుదిపే అవకాశం కనిపిస్తుంది. 25వ తేదీ మీ విధి మీతో మాట్లాడే రోజు ఈ రోజు అని చెప్పాలి. కన్యా రాశి మిత్రులారా, 24వ తేదీ రాత్రి మీరు నిద్రపోయే ముందు ఒక విషయం గమనించండి. మీ మనసు గతాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఒకప్పుడు మీకు దగ్గరగా ఉన్న మనిషి ఒక కోల్పోయిన అవకాశం, లేదా అలా జరిగి ఉంటే బాగుండేది అని మీరు మౌనంగా బాధపడిన సంఘటన మళ్ళీ గుర్తుకు రావచ్చు. కానీ జ్యోతిష్యం చెబుతున్న ఒక గాఢమైన విషయం ఏమిటంటే 25వ తేదీ ఉదయం మీ జీవితంలో ఒక కొత్త మలుపు ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఈరోజు సూర్యోదయం తర్వాత నుంచే మీలో చిన్న మార్పు కనిపిస్తుంది. కొన్ని రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. ఏదో మంచి జరగబోతుంది అన్న చిన్న ఆశ మళ్ళీ పుడుతుంది. అయితే కన్యా రాశి మిత్రులారా, ఈరోజు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం వచ్చే కొన్ని నెలల దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టం గుర్తింపు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీపై నమ్మకం చూపని వ్యక్తి కూడా ఒక్కసారిగా మీ పనిని ప్రశంసించే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి చిన్న లాభం కనిపించినా దాన్ని తక్కువగా అంచనా వేయకండి. అది పెద్ద అవకాశానికి ప్రారంభం కావచ్చు. కుటుంబ విషయాల్లో చిన్న మాటల తగాదాలు వచ్చినా మీరు నిశ్శబ్దంగా ఉంటే పరిస్థితి మీ వైపు తిరుగుతుంది. ముఖ్యంగా 25వ తేదీ సాయంత్రం ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని తీసుకురావచ్చు. కన్యా రాశి మిత్రులారా, మీ మనసులో ఇంకా ఒక వ్యక్తి ఉన్నారా? మర్చిపోవాలని ప్రయత్నించినా
పూర్తిగా మర్చిపోలేని ఒక పేరు. ఆశ్చర్యంగా ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి గురించి వార్త వినే అవకాశం ఉంది. కొందరికి మెసేజ్ రావచ్చు, మరి కొందరికి అనుకోకుండా ఎదురుపడే యోగం కూడా కనిపిస్తుంది. కానీ ఇక్కడ విధి మీకు ఒక పరీక్ష పెడుతుంది. ఈసారి హృదయంతో కాదు, జ్ఞానంతో ఆలోచించాలి. ఎందుకంటే గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన విషయం మళ్ళీ పునరావృతం కాకూడదు. 26వ తేదీ తలుపులు తెరుచుకునే రోజు ఈరోజు అని చెప్పాలి. కన్యారాశి మిత్రులారా, 26వ తేదీని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో చిన్న విజయం కనిపించే రోజు కావచ్చు. అది ఆగిపోయిన డబ్బు రావడం కావచ్చు, ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ కావచ్చు, ఉద్యోగ అవకాశం కనిపించడం కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూసిన పని ముందుకు కదలడం కావచ్చు. కానీ ఈరోజు ఒక హెచ్చరిక కూడా ఉంది. ఎవరిని పూర్తిగా నమ్మి మీ బలహీనత చెప్పకండి. మీ మౌనం మీ బలం అవుతుంది. ఆధ్యాత్మిక రహస్యం: 24, 25, 26 తేదీలలో రాత్రి నిద్రకు ముందు ఒక చిన్న దీపం వెలిగించి ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఎందుకంటే కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ జపం వలన మనసులో స్పష్టత, నిర్ణయాల్లో బలం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కన్యారాశి మిత్రులారా, ఈ 3 రోజుల్లో మీకు కనిపించే ఒక చిన్న సంకేతం మీ భవిష్యత్తును మార్చే మొదటి మెట్టు కావచ్చు. ఒక చిన్న ప్రశ్న: ఎప్పుడైనా మీ జీవితంలో ఎలా జరిగిందా? అన్నీ బాగానే ఉన్నట్టే కనిపిస్తాయి, కానీ మనసులో మాత్రం ఏదో తెలియని భారం ఉంటుంది. అందరూ దగ్గరగా ఉన్నా నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు అన్న బాధ మౌనంగా వెంటాడుతుంది. ఈ మధ్య మీలో ఇలాంటి భావన పెరిగి ఉంటే దాన్ని బలహీనతగా అనుకోకండి. ఎందుకంటే జ్యోతిష్యపరంగా చూస్తే 24, 25, 26 తేదీల మధ్య కన్యారాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఒక ప్రత్యేక మలుపు తిప్పే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా అదృష్టం వచ్చేస్తుందనే అర్థం కాదు, కానీ ఎంతో కాలంగా మూసుకుపోయిన మార్గం నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుందనే సంకేతం. కన్యారాశి మిత్రులారా, ఈ 3 రోజుల్లో మీ చుట్టూ 2 వ్యక్తులు ముఖ్య పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరు మీకు బయటకు ఎంతో మంచిగా కనిపించే వ్యక్తి. మీ కష్టాలు వింటారు, మీతో నవ్వుతారు, కానీ లోపల మాత్రం మీ ఎదుగుదల చూసి అసూయపడే అవకాశం ఉంది. మరో వ్యక్తి ఎక్కువ మాట్లాడకపోయినా మీ గురించి నిజంగా ఆలోచించే వ్యక్తి. ఆశ్చర్యకరంగా 25వ తేదీ తర్వాత ఈ ఇద్దరిలో ఎవరు నిజంగా మీవారో మీకు స్పష్టంగా అర్థమయ్యే ఒక సంఘటన జరగవచ్చు. అందుకే ఈ 3 రోజుల్లో మీ నిర్ణయాలు అందరికీ చెప్పకండి. ప్రత్యేకంగా డబ్బు, ఉద్యోగం, కుటుంబ సమస్యలు, కొత్త అవకాశాల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి మిత్రులారా, కొంతకాలంగా మీరు ఆర్థిక ఒత్తిడితో ఉన్నారా? ఎంత సంపాదించినా నిలవడం లేదా? వచ్చే డబ్బు ఏదో ఒక పని కోసం వెళ్ళిపోతుందా? అయితే ఈ 3 రోజుల్లో ఒక చిన్న ఉపశమనం కనిపించే అవకాశం ఉంది. అది పెద్ద మొత్తంలో డబ్బు కాకపోవచ్చు, కానీ ఇప్పటికైనా ఊపిరి పీల్చుకోవచ్చు అనిపించే పరిస్థితి రావచ్చు. కొంతమందికి ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. అప్పు గురించి ఒక మంచి పరిష్కారం కనిపించవచ్చు. కొత్త ఆదాయం గురించి ఆలోచన మొదలు కావచ్చు. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక ఉంది. కన్యారాశి మిత్రులారా, 24 నుంచి 26 మధ్య ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం, తొందరపడి పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే మంచి అవకాశంలాగా కనిపించేది తరువాత చిన్న ఇబ్బందిగా మారే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మీ కష్టం ఇప్పటి వరకు ఎవరికీ కనిపించకపోయినా ఇప్పుడు పరిస్థితి మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ పనిని గమనించే అవకాశం ఉంది. మీరు మౌనంగా చేసిన పని ఇప్పుడు మీకు గౌరవాన్ని తీసుకురావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కన్యారాశి వారికి 25 లేదా 26 తేదీలలో ఒక చిన్న సమాచారం ఆశను పెంచే అవకాశం కనిపిస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక ఇంటర్వ్యూ మెసేజ్ లేదా ఒక పరిచయం ద్వారా అవకాశం రావచ్చు. కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఈ 3 రోజుల్లో మీరు ఎక్కడైనా పచ్చరంగు ఎక్కువగా కనిపిస్తే దాన్ని శుభ సంకేతంగా భావించండి. ఎందుకంటే పచ్చరంగు బుధుని శక్తిని సూచిస్తుంది. కన్యారాశి మిత్రులారా, మీ మనసులో ఇంకా పూర్తిగా ముగియని ఒక కథ ఉందా? బయటకు పర్లేదు అని నటించినా లోపల మాత్రం ఇంకా ఒక పేరు గుర్తొస్తుందా? ఆశ్చర్యంగా ఈ 3 రోజుల్లో ఆ వ్యక్తి గురించి ఒక సమాచారం మీకు చేరే అవకాశం కనిపిస్తుంది. కానీ విధి ఇక్కడ మీకు ఒక ప్రశ్న వేస్తుంది. మళ్ళీ అదే తప్పు చేస్తావా, లేక ఈసారి నీ విలువను గుర్తుపెడతావా అని. ఎందుకంటే మీ హృదయం చాలా మంచిది, కానీ అదే కొన్నిసార్లు మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టింది.
ఒక రహస్య ఆధ్యాత్మిక సంకేతం. 24, 25, 26 తేదీలలో ఉదయం బయటకు వెళ్ళేటప్పుడు ఒక పక్షి మీ ముందు ఎగరడం, దేవాలయ గంట శబ్దం వినిపించడం లేదా అకస్మాత్తుగా భక్తి పాట వినిపించడం జరిగితే దాన్ని చిన్నగా తీసుకోకండి. కొంతమంది జ్యోతిష్యులు దాన్ని మార్పు సమయం దగ్గర పడింది అనే సంకేతంగా భావిస్తారు. కానీ కన్యా రాశి మిత్రులారా, 26వ తేదీ రాత్రి ఒక ఆలోచన, ఒక వార్త మీ నిర్ణయాన్ని పూర్తిగా మార్చే అవకాశం కనిపిస్తుంది. కన్యా రాశి మిత్రులారా, ఒకసారి నిజాయితీగా మీ మనసుని మీరు అడగండి. గత కొన్ని నెలల్లో మీరు ఎంత మారిపోయారు? ఒకప్పుడు చిన్న విషయానికి నవ్విన మీరు ఇప్పుడు ఎందుకో మౌనంగా మారిపోయారా? మీరు ఎంతో నమ్మిన వాళ్ళ గాయపడ్డారా? ఎంత మంచిగా ఉన్నా ఎందుకో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారా? ఈ ప్రశ్నల్లో ఏదైనా మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే ఈ 3 రోజులు మీకు కేవలం తేదీలు కావు. ఇవి ఒక ఆత్మ జాగృతి రోజులుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే జ్యోతిష్యపరంగా చూస్తే కన్యా రాశి వారిపై ఈ సమయంలో బుధుడు ఆలోచనల్లో స్పష్టతను, చంద్రుడు భావోద్వేగాల్లో శాంతిని, గురుడు ఆశీర్వాదము పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, విధి తలుపు తెరుస్తుంది, లోపలికి నడిచి వెళ్ళేది మాత్రం మీరే. కన్యా రాశి మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఇలా అనిపించుకున్నారా? నేను ఎవరికీ చెడు చేయలేదు, కానీ ఎందుకు నాకు ఇబ్బందులు వస్తున్నాయి అని. కొన్నిసార్లు మనం ప్రయాణంలో మనం నమ్మిన వారే అడ్డంకులుగా మారుతారు. ఈ 3 రోజుల్లో మీ ఎదుగుదల చూసి ఇబ్బంది పడే వ్యక్తి గురించి ఒక నిజం బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ మీరు చెయ్యవలసింది ఒక్కటే, వాదించకండి, నిరూపించకండి, మౌనంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ సమాధానం మీ విజయం అవుతుంది. 24 నుంచి 26 మధ్య ఇంట్లో చాలా కాలంగా ఉన్న చిన్న దూరాలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఒక చిన్న మాట, ఒక క్షమాపణ లేదా ఒక కుటుంబ నిర్ణయం ఇంట్లో మళ్ళీ ప్రశాంతతను తీసుకురావచ్చు. ముఖ్యముగా తల్లిదండ్రులతో ఉన్న చిన్న మనస్పర్ధలు మెరుగుపడే యోగం కనిపిస్తుంది. కన్యా రాశి మిత్రులారా, ఈ మధ్య మీకు ఇలా జరిగిందా? ఒకే సంఖ్య మళ్ళీ మళ్ళీ కనిపించడం, ఒకే దేవుని పేరు పదే పదే వినిపించడం, పాత ఆలయం గుర్తుకు రావడం, అకస్మాత్తుగా భక్తి పెరగడం. ఇవి మీ మనసు మార్పు మాత్రమే కాకుండా మీరు మళ్ళీ నిలబడే సమయం దగ్గర పడిందని మీ అంతరాత్మ చెప్పే సంకేతాలు కూడా కావచ్చు. ఈ 3 రోజులకు ప్రత్యేక పరిహారం. 24, 25, 26 తేదీలలో ఉదయం స్నానము చేసిన తర్వాత ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. సాధ్యమైతే చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్నులు దానం చేయండి. ఆవులకు పచ్చగడ్డి వేయండి. విష్ణు ఆలయాన్ని దర్శించండి. ఇవి బుధుని అనుగ్రహం పెంచుతాయని జ్యోతిష విశ్వాసం. కన్యా రాశి మిత్రులారా, 24, 25, 26 తేదీలు మీ జీవితాన్ని ఒక్కరోజు మార్చేయకపోవచ్చు, కానీ మీ జీవితాన్ని మార్చే మార్గంలో మొదటి వెలుగు చూపే రోజులు మాత్రం కావచ్చు. గుర్తుంచుకోండి, మీరు కోల్పోయిందంతా ముగిసిపోయిందని కాదు. ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదం ఎక్కువ కాలం నిలుస్తుంది. అందుకే భయపడకండి, తొందరపడకండి, మీపై నమ్మకం కోల్పోకండి. ఎందుకంటే మీ కథ ఇంకా పూర్తి కాలేదు. కన్యా రాశి వారి అసలు అధ్యాయం ఇప్పుడే మొదలవుతుంది. ఓం శాంతి, శుభం భూయాత్. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.